ఈ కథ పేరు యజ్ఞభంగం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు తలపెట్టిన పని నిర్విఘ్నంగా కొనసాగనందుకు విచారించకు. పూర్వకాలపు మహర్షులు చేయించిన మహత్కార్యాలకే విఘ్నాలు కలిగాయి. అందుకు తార్కాణంగా నీకు శ్వేతకేతుడు చేయించిన యజ్ఞం గురించి చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య నగరాన్ని పరిపాలించిన సూర్యవంశపు రాజులలో శ్వేతకేతుడు ఉండేవాడు. ఆయనకు ఒక్క కుమార్తె మాత్రమే కలిగింది. యజ్ఞం చేసే దేవతలను తృప్తిపరిచి ఆ విధంగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటట్టు యత్నించమని ఆయన కులగురువైన వశిష్ఠుడు ఆయనకు సలహా ఇచ్చాడు. అందుకు శ్వేతకేతుడు సమ్మతించాడు. యజ్ఞశాల నిర్మించి యజ్ఞానికి అవసరమైన సంభారాలన్నీ సిద్ధపరిచి రాజు యజ్ఞ దీక్షలో కూర్చున్నాడు. యజ్ఞం జరిగేటంత కాలము యజ్ఞశాలలో ఎలాంటి అశౌచము ప్రవేశించరాదు. అలా ప్రవేశించినట్టయితే యజ్ఞభంగం అవుతుంది. అందుచేత యజ్ఞం ప్రారంభమైనది మొదలు పూర్తి అయ్యేదాకా యజ్ఞశాలలో ఉండే ఋత్విక్కులు, అధ్వర్యులు, ఉద్గాత్రులు, హోతలు, పురోహితులు బయటకు వెళ్లకుండానో, పైవారెవరూ యజ్ఞశాలలోకి రాకుండానో గట్టి ఏర్పాట్లు చేశారు. యజ్ఞశాల యొక్క ద్వారం వద్ద అహోరాత్రాలు కాపలా వాళ్లను పెట్టారు. తరువాత యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగవలసిందిగా సకల దేవతలకు ప్రార్థనలు జరిపి యజ్ఞం ఆరంభించారు. యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడు అనే బ్రాహ్మణుడు, ఆయన కుమారుడు ఉన్నారు. యజ్ఞం సగంలో ఉండగా ఖండుడి దాయాది ఒకడికి ఆయువు తీరిపోయింది. అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజు వద్దకు వచ్చి, ఈ మనిషికి ఆయుర్దాయం తీరిపోయింది. మనం ఇప్పుడు అతని ప్రాణాలను తెచ్చినట్టయితే శ్వేతకేతువు చేసే యజ్ఞంలో ఒక ఋత్విక్కుగా ఉన్న ఖండుడికి మైల వచ్చి యజ్ఞానికి భంగం కలుగుతుంది. ఇంకొక వారంలో యజ్ఞం పూర్తి అవుతుంది. అంతదాకా ఖండుడి దాయాదిని బతికిద్దామా అని అడిగాడు. యముడు కొంచెం ఆలోచించి, మనం యజ్ఞభంగం గురించి ఆలోచించిన అవసరం లేదు, మన పని మనం చేసుకుపోదాం అన్నాడు. చిత్రగుప్తుడు పంపగా యమదూతలు వెళ్లి ఖండుడి దాయాది ప్రాణాలు తీసుకుపోయారు. ఖండుడికి ఆయన కొడుక్కు మైల వచ్చింది. వారు శ్వేతకేతుడి యజ్ఞశాలలో ఉన్నట్టు ఖండుడి భార్యకు తెలుసు. మైలతో ఉన్న తన భర్త ఋత్విక్కుడుగా ఉంటే యజ్ఞానికి భంగం కలుగుతుంది. మైల వార్త చెప్పకపోతే తనకు పాపం చుట్టుకుంటుంది. ఇలా అనుకుని ఖండుడి భార్య యజ్ఞం జరిగే చోటికి మనిషి ద్వారా మైల వార్త పంపింది. ఈ వార్త తీసుకుపోయిన మనిషి వారి ఊరి గొల్లది. ఆమె యజ్ఞానికి నెయ్యి తీసుకుపోతూ ఉంది. ఆ మనిషి యజ్ఞశాల బయట కాపలా ఉన్న వాడికి నెయ్యి అందించి, అయ్యా, లోపల ఉన్న ఖండుడు అనే ఆయనను వారబ్బాయిని ఒకసారి బయటికి పిలుస్తారా, వారితో ఒక మాట చెప్పాలి అన్నది. లోపల వారు బయటికి రావటానికి వీల్లేదు, రాజుగారి ఆజ్ఞ అన్నాడు కాపలావాడు. అయితే వారిద్దరికీ మైల వచ్చిందని కబురు చెయ్యి, వారి దాయాది ఒక ఆయన చనిపోయాడు అన్నది గొల్ల మనిషి. కాపలావాడు అదిరిపడి, అలాంటి మాటలిప్పుడు చెప్పావంటే రాజుగారు నీ తల తీసేస్తారు, పో అవతలకి అని ఆమెను గద్దించాడు. ఇదే సమయంలో యజ్ఞకుండంలో ఏదో నల్లని ఆకారం గల వస్తువు పడింది. అగ్ని చల్లారింది. ఎంత ఆజ్యం పోసినా ప్రయోజనం లేకపోయింది. అపచారం, అపచారం అని యాజకులు కేకలు పెట్టారు. మీ వల్ల ఏదో లోపం జరిగింది అన్నాడు రాజు. మా వల్ల ఏ లోపమూ జరగలేదు, కానీ ఏం జరిగిందో నిదానంగా విచారించుదాం అన్నాడు వశిష్ఠుడు. శ్రద్ధగా విచారించిన మీదట కాపలావాడి ద్వారా యజ్ఞభంగానికి కారణం తెలిసింది. యజ్ఞశాలలో ఉన్న ఋత్విక్కులలో ఖండుడికి మైల వచ్చింది. ఆ వార్త కాపలావాడి దాకా వచ్చింది, కానీ లోపలికి రాలేదు. నీకు ఈ సంగతి తెలియగానే లోపలికి ఎందుకు కబురు చెయ్యలేదు అని వశిష్ఠుడు కాపలావాణ్ణి అడిగాడు. బయట వార్తలేమీ లోపలికి రానివ్వవద్దని మహారాజు ఆజ్ఞాపించారు అన్నాడు కాపలావాడు. అవును, యజ్ఞభంగం కలుగుతుందని నేను అలాంటి ఉత్తర్వు చేశాను. నా యజ్ఞాన్ని దేవతలే భగ్నం చేశారు అన్నాడు రాజు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవతలు శ్వేతకేతుడి యజ్ఞాన్ని ఎందుకు భగ్నం చేశారు? ఆయువు తీరిపోయిన వాణ్ణి
ఒక్క వారం రోజుల పాటు బతికి ఉండనివ్వడం యమధర్మరాజుకు అసాధ్యమా? యజ్ఞానికి భంగం రాకుండా దేవతలను ప్రార్థించటం బొత్తిగా నిరుపయోగమయ్యిందెందుకు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతలను ప్రార్థించడం నిరుపయోగమయ్యేటట్టు చేసుకున్నది రాజే. యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసే భారాన్ని అచ్చగా దేవతలకే వదిలి ఉంటే యజ్ఞం ముగిసేదాకా ఖండుడికి మైల రాకుండా యముడు చేసి ఉండగలవాడే. కాని రాజు యజ్ఞశాలలో అశౌచం రాకుండా తన కట్టుదిట్టాలు తాను వేరే చేసుకుని దేవతలకి ఆ బాధ్యత లేకుండా చేశాడు. యజ్ఞభంగానికి అసలు కారకుడు శ్వేతకేతుడే అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.